సంఘ పెద్దలైనా ఎవరైనా దీవించబడాలంటే, ఆశీర్వించబడాలంటే, వెలిగించబడాలంటే, రక్షించబడాలంటే, కృప పొందాలంటే దేవుడు చెప్పిన మాటే వినాలండి. ఈనాడు దేవుడు చెప్పిన మాట వినందువలన చాలామంది నష్టపోతున్నారు. చూడండి, ఒక డాక్టర్ చెప్పాడంట. డాక్టర్ చెప్పింది ఒక మనిషి చేస్తున్నాడు, తూచా తప్పకుండా చేస్తున్నాడు. చేతి ద్వారా రోగం పోతుందా? డాక్టర్ ఏం చెప్పాడు, అబ్బాయి నీ షుగర్ రోగం తగ్గాలంటే మార్నింగ్ వాకింగ్ చేయాలి ప్రతిరోజు. వీడు ప్రతిరోజు మార్నింగ్ వాకింగ్ చేస్తున్నాడు. ఆడోళ్ళు చేస్తున్నారు, మగోళ్ళు చేస్తున్నారు. దైవ సేవకుడు ప్రతిరోజు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోమంటే బద్ధకం. ప్రతిరోజు ఎలా కుదురుతాయి గారు? మరి డాక్టర్ చెప్పింది ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేస్తున్నావు, సాయంత్రం వాకింగ్ చేస్తున్నావు, రోగం పోతుందా? జబ్బు పోతుందా? దైవజనుడిగా చెప్తున్నాను, ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకో, దేవుడు నీ రోగాన్ని తొలగించునుగాక. ఆమేన్. చూడండి, ఒక మనిషి చెప్పిన మాట విని ఉదయము ఏమంటే 4-5 కిలోమీటర్లు నడుస్తున్నావు, వాకింగ్ చేస్తున్నావు, మళ్ళా ట్యాబ్లెట్ వేసుకుంటున్నావు. ఈ మార్నింగ్ వాకింగ్ చేయడం ద్వారా ఏమైనా పిల్లలు ఎట్టుకో మానేస్తున్నావా? లేదు. మళ్ళా సాయంత్రము మరలా 4-5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతున్నావు, మరలా వచ్చి బెల్లేసుకుంటున్నావు, కాళ్ళు నొప్పులు అంటున్నావు, నడు నొప్పులు అంటున్నావు, తల నొప్పి అంటున్నావు. ఏ రోగం పోయింది? మనిషి మాట విని ఉదయం వెళ్తున్నావు, రాత్రి సాయంకాలం వెళ్తున్నావు. కానీ దేవుని సేవకుని మాట విని దేవుని మందిరంలోనికి, ఎందుకంటే ఆ రోజు ప్రతిరోజు కూడా దేవాలయమును విడవక వారు ప్రతిరోజు ఏం చేస్తారు? అపోస్తలులు దేవాలయము తెరిచి ప్రార్థనలు చేస్తారు. అందుకే ఆ దైవజనులు, ఆ అపోస్తలులు ప్రార్థన చేస్తే రోగులు బాగుపడ్డారు. ఆ అపోస్తలులు ఆ నీడ పడితే రోగులు బాగుపడ్డారు. ఆ అపోస్తలులు బట్టలు ముట్టుకుంటే రోగులు బాగుపడ్డారు. కారణం, వారు ప్రతిరోజు కూడా దేవాలయమును విడవక ప్రార్థన చేశారు. నేను చెప్పే మాట ఏమిటంటే, ఒక డాక్టర్ మాట విని పిల్లలు మిగులుతున్నావు, మార్నింగ్ వాకింగ్ చేస్తున్నావు, ఉదయం చేస్తున్నావు, రాత్రి చేస్తున్నావు. మరి ఉదయం మందిరానికి రమ్మంటే వస్తావా? రాత్రి మందిరానికి రమ్మంటే వస్తావా? ప్రతిరోజు మందిరానికి రమ్మంటే వస్తావా? నువ్వు ప్రతిరోజు సేవకుని మాట విని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటే విశ్వాస చైతన్యమైన ప్రార్థన, నీలో ఉన్న సుగరోగమైన, నీలో ఉన్న క్యాన్సర్ రోగమైన, నీలో ఉన్న యేసు రోగమైన, నీలో ఉన్న క్షయమైనా యేసయ్య స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. చచ్చే వరకు ఉంటుంది షుగర్ రోగం, చచ్చే వరకు ఉంటుంది బీపీ, చచ్చే వరకు ఉంటుంది థైరాయిడ్. కానీ డాక్టర్ చెప్పినట్టు ఉదయం వాకింగ్, సాయంత్రం వాకింగ్. మరి దేవుడు చెప్పినట్టు దేవుడి సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీలో ఉన్న సర్వ